ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. కొండ మీది ప్రసంగములో ప్రభు చెప్పినటువంటి మాట, ఎందుకంటే ఆయన సుదీర్ఘంగా ప్రసంగించాడు. దాన్ని గిన్నెస్ రికార్డెడ్ కూడా అంటారు ఆ మెసేజ్ని. ఇక్కడ ఈ చదవబడిన వచనాన్ని బట్టి చెప్తే మన జీవితంలో సాత్వికం అనేది ప్రముఖ పాత్ర పోషించాల్సిందేనండి. అవును, సాత్వికులు ధన్యులు అనేటువంటి మాట ఎవరు సార్ ఈ రోజుల్లో సాత్వికులు? అంత సాత్వికం ఎక్కడుంది అంటారేమో మీరు. కానీ లేఖనాన్ని మనం దాటి జీవించలేం కదా. సాత్వికం చాలా అవసరం పిల్లరా. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్లో కొంతమంది భక్తుల విషయంలో మనం పరిశీలన చేస్తే, ప్రాఫెట్ ఎలీషా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు, ప్రవక్త. కొంతమంది తుంటరి పిల్లలు ఏమంటారంటే బోడివాడా అంటారు, హెయిర్ని బట్టి, గుండుని బట్టి. వెంటనే ఎక్కడ లేని ఆవేశం వచ్చేస్తుంది. ఎలీషా సాత్వికాన్ని కోల్పోయాడు. వాళ్ళని శపిస్తాడు ఆ కోపంతో, ఆవేశంతో. వెంటనే 2 ఎలుగుబంట్లు వచ్చి ఆ తుంటరి పిల్లల్ని చీల్చి చెండాడి చంపేస్తాయి. సాత్వికాన్ని కోల్పోయాడు. వాక్యం సెలవిస్తుంది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. మొత్తం అంతా కూడా ఎలీషా సాత్వికాన్ని కోల్పోయాడు. మన విషయం ఏమిటి? ఆవేశానికి లోనైపోతున్నామా? అపవాది ఆవేశింపచేస్తాడు. మన సాత్వికం ఏమిటి? నాట్ ఓన్లీ ఎలీషా మాత్రమే కాదండి, మోసెస్ ఆల్సో. మోషే కూడా అరణ్యములో ఇజ్రాయెల్ ప్రయాణం నడిపిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళకి బాగా దాహం వేసినప్పుడు, దప్పికతో ఉన్నప్పుడు మోషే అందరిని చూస్తాడు. ప్రభుని అడుగుతాడు, ఏం చేయమంటావు ప్రభు, ఈ లక్షల మంది దాహం అంటే? ఆ బండని కొట్టు, కర్రతో కొట్టు, దాహం ఇస్తాడు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, వాళ్ళు విసుగు తెప్పించారు మోషేకి. మమ్మల్ని ఇక్కడ చంపేయటానికి తీసుకొచ్చావా? ఆ మాత్రం దానికి ఎందుకు తీసుకొచ్చావు? మాకు సమాధులు లేవనా ఈజిప్ట్లో అని చెప్పినప్పుడు ఒక మాట వదిలేస్తాడు నోటంటే, ద్రోహులారా అంటాడు. ఎవరిని? ఇజ్రాయెల్ ప్రజల్ని. వాళ్ళెవరు? దేవుని ప్రజలు. ద్రోహులారా అంటాడు. అంటే దేవుని దృష్టికి ఏమైపోయాడు? సాత్వికాన్ని కోల్పోయాడు. కాబట్టి వాగ్దానము చేసినటువంటి పాలుతేళ్లు ప్రవహించే కనాను దేశానికి వెళ్ళలేకపోయాడు. అనుమతి దొరకలేదు అతనికి. సాత్వికాన్ని కోల్పోతున్నామా? చెక్ చేసుకోండి ఒకసారి. క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా చెప్పచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమరయుల దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ బస చేయటానికి వాళ్ళు అనుమతి నిరాకరిస్తారు, కుదరదంటారు సమరయులు. అప్పుడు శిష్యులు యాకోబు యోహాను వాళ్ళిద్దరికీ బోయనర్గెస్సు అని పేరు పెట్టారు కదా, ఉరిమిడి వారు అని. ముందే వచ్చేస్తారు వాళ్ళకి ముక్కు మీద కోపం అన్నట్లుగా. ప్రభువా, వీళ్ళు బసకి ఉండడానికి అవకాశం ఇవ్వట్లేదు, వెంటనే నువ్వు శపించాలి వీళ్ళని, ఆకాశం నుంచి అగ్ని దిగి వీళ్ళని దహించేయాలి. నువ్వు మాట్లాడు, నువ్వు అడుగు దేవుని ప్రార్థన చేయి, దేవుని అగ్ని దిగి వీళ్ళని కాల్చేయాలి. చూసారా, సాత్వికాన్ని కోల్పోతున్నారు. ప్రభు వెంటనే గద్దిస్తాడు. ఏమనుకుంటున్నారు మీరు? ఎందుకని అలా చెప్తున్నాడు? సాత్వికాన్ని కోల్పోకూడదు, చాలా అవసరం అండి. ప్రభు చెప్పినటువంటి మాట మత్తయి సువార్తలో అంటూ ఉంటాడు కదా, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా కాడి ఎత్తుకోండి, మీకు విశ్రాంతి దొరుకుతుంది అనేటువంటి మాట మాట్లాడతాడు. కోల్పోకూడదు. ఆయన వలె, యేసు ప్రభు వలె సాత్వికంగానే మనకు లేకపోతే మనం క్రైస్తవులం కాలేమండి. క్రైస్తవ జీవితం కాదు అది పిల్లలు. ఆయన చక్కని క్రమశిక్షణతో ఆయన నేర్పించాడు ప్రతి ఒక్కటి కూడా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకోవాలి. ఆ కొండ మీద ప్రసంగంలో చెప్పినటువంటి మాట అదే. ఆ సాత్వికమును ఆ సిలువలో చూపించాడు, ఆయన నెరవేర్చాడు, ప్రపంచాన్ని జయించాడండి. మనము సాత్వికులంగా ఉన్నామా? గ్రహించాలి పిల్లలు, ఆలోచించండి. సాత్వికంగా అనేది మన అసమర్థతకు సంకేతం కాదండి. అది చాలామంది అనుకోవచ్చు, వీడు అసమర్థులు అంటాను. అయినా సరే పర్వాలేదు, ఆవేశం కదా కావాల్సింది, ఆలోచన. సాత్వికము మన అసమర్థతకు సంకేతం కాదు, అది మన విజయానికి గొప్ప మెట్టండి. విజయానికి గొప్ప మెట్టది, ఎ గ్రేట్ స్టెప్ టు ద విక్టరీ. మనము సాత్వికంగా జీవించాలి.
ఎప్పుడైతే మనం సాత్వికంగా జీవిస్తామో ఈ భూలోకాన్ని కాదు పరలోకాన్ని కూడా మనం చేరుకుంటాం. ఇక్కడ జయిస్తాము, పరలోకాన్ని కూడా స్వతంత్రించుకుంటాం, మనం సొంతం చేసుకోగలుగుతాం. అట్టి సాత్వికం కలిగి సార్వభౌముని సంతోషింపచేద్దుమగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్, లెట్ us ప్రేయర్. దయగలిగిన తండ్రి నీ వందనములు, పరిశుద్ధుడానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, నువ్వు మాట్లాడిన ప్రతి మాట చాలా విలువైనది. చాలామంది పరిస్థితులకు బట్టి వాళ్ళ యొక్క సాత్వికాన్ని కోల్పోయి నీ దృష్టిలో దోషులైపోయి ఆవేశానికి నాయన లోనైపోయారు. ఎవరైతే సాత్వికులో వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు అంటున్నావు, పరలోకమును కూడా స్వతంత్రించుకుంటారు. అటు సాత్వికం విషయంలో మీరు పెట్టే టెస్టులకు పాస్ అయ్యేటట్లుగా మా జీవితాల్లో సాత్వికతను ఎప్పటికప్పుడు తండ్రి ప్రభు నివసింపచేయమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.